హాయ్, దిస్ ఇస్ దివ్య. వెల్కమ్ టు కేడిఎంఏ గంధన్ ఛానల్. ఈరోజు మీకు మా కావలి గ్రామంలోని అయ్యప్ప స్వామి ఉత్సవాన్ని చూపిస్తున్నాను. ఇది మా చిన్నప్పటి నుంచి జరుగుతూ ఉంది. అయ్యప్ప స్వామి గ్రామోత్సవం అన్నప్పుడు గ్రామంలోని మా కావలిలోని ఆడపిల్లలందరినీ చాలా బాగా రెడీ చేసుకొని వాళ్ళని అయ్యప్ప స్వామి ఉత్సవంలో ఆయన ముందు వెళ్తుంటారు. అయ్యప్ప స్వామి వెనక మా పిల్లలందరూ దీపాలు పట్టుకొని ఊరేగింపుగా తిరిగి కావలి చుట్టూ అంతా తిరిగేసి మెయిన్ సెంటర్లో తిరిగేసి మళ్ళీ గుళ్ళోకి వస్తారు. ఇది మా చిన్నప్పటి నుంచి జరుగుతుంది. చాలా బాగా చేస్తారు అయ్యప్ప స్వామి ఊరేగింపు. అదిగోండి అయ్యప్ప స్వామి వారి విగ్రహం, ముగ్గురు అన్నదమ్ముల విగ్రహం ఉంటుంది అక్కడ. తర్వాత ఈయన వస్తుంటారు, మీ పిల్లలందరూ ఈయన ముందు వెళ్తూ ఉంటారు. ఊళ్ళో పిల్లలు, ఇదిగోండి మా పిల్లలు ఇలా రెడీ చేశాను నేను. సో అందరూ ఇలాగే ప్లేట్ పట్టుకొని దీపం పెట్టుకొని ఆయన ముందు ఊరేగింపుగా బయలుదేరి వెళ్తారు. చాలా బాగుంటుంది చూడడానికి. మధ్య మధ్యలో కర్పూరాలు వెలిగిస్తారు. కర్పూరం వెలిగించి భజన చేస్తారు. అయ్యప్ప స్వామి పాటలకు కర్పూరం చుట్టూ తిరిగి భజన చేస్తారు. భజన చూడడానికి చాలా బాగుంటుంది. దీపాలలో ఆడపిల్లల చూడడం చాలా అందంగా ఉంటుంది. ఊరు మొత్తం వస్తారు పిల్లల్ని చూడడానికి. అదిగోండి ఇలా దీపాలు పట్టుకొని వెళ్తూ ఉంటాం. పిల్లలకి చాక్లెట్స్ ఇచ్చేవాళ్ళు చాక్లెట్లు, బిస్కెట్లు ఇస్తూ ఉంటారు. కొంతమంది పిల్లలు చాక్లెట్స్ వాటి కోసం వస్తుంటారు ఇష్టంగా తీసుకోవడానికి. అలా ఇస్తే మంచిది అంటారు. ఇలా ఈ ఆడపిల్లలు ఇలా జ్యోతులు పట్టుకుంటే వాళ్ళకి చాలా మంచిదని మా నమ్మకం ఇక్కడ. అదిగోండి అలా హారతి ఇస్తారు. ఇదిగోండి అటు ఇటు లైన్గా నిలబడి ప్రతి ఒక్క దీపం చూస్తూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంటుంది మనసుకి. చాలా అందంగా ఉంటుంది. ఆ కర్పూరం వెలిగించి మధ్య మధ్యలో దేవుళ్ళ ముందు భజన చేస్తూ ఉంటారు. అసలు ఆడపిల్లలను చూడడానికి అయితే రెండు కళ్ళు సరిపోవు, అంత అందంగా ఉంటారు. మీరు కూడా చూసి ఈ వీడియోని లైక్ చేస్తారని అనుకుంటున్నాను.
విశ్వేశ్వరంగమై కనికరించరా వాళ్ళిద్దరా ఎత్తలా ఫోన్ కూడా ఎవరా వదినా పోయినసారి ఎమ్మెల్యే వచ్చాడు మోక్ష